కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేం, అనుభవించాలి. ఈ గోడలు ఎన్నో కథలు దాచుకున్నాయి. నేను తీసే ప్రతి వీడియోలో నా అనుభూతిని మీతో పంచుకుంటూ, నా కళ్ళతో చూసిన ప్రపంచాన్ని నా మనసుతో మీకు చూపించే ఒక చిన్న ప్రయత్నం. నేను శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నాను. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సుమారు 156 ఎకరాల విస్తృతిలో ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద కార్యాచరణలో ఉన్న హిందూ. ఇంకా ఈ దేవాలయం ప్రాణగణంలో 21 గోపురాలు ఉన్నాయి. వాటిలో రాజగోపురం 237 అడుగుల ఎత్తులో ఉంది. ఆ భారీ గోపురాన్ని చూసిన క్షణమే నా మనస్సు ఆ నగరంలో మునిగిపోయింది. ఈ దేవాలయం కేవలం ఒక గుడి కాదు, అది కాలాన్ని దాటుకుని నిలిచిన ఒక దైవ శక్తిలా అనిపించింది. ప్రతి శిల్పం, ప్రతి రాయి, ప్రతి మండపం ఎన్నో శతాబ్దాల కథలను నిశ్శబ్దంగా దాచుకున్నట్టు అనిపించింది. అక్కడ వినిపించే మంత్రాలు, బ్రాహ్మణులు చేసే పూజలు, గంటల శబ్దం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టించాయి. పడుకుని ఉన్న శ్రీరంగనాథ స్వామిని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, ఒళ్ళు పులకరిస్తుంది. కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేం, అనుభవించాలి. ఈ గోడలు ఎన్నో కథలు దాచుకున్నాయి. నేను తీసే ప్రతి వీడియోలో నా అనుభూతిని మీతో పంచుకుంటూ, నా కళ్ళతో చూసిన ప్రపంచాన్ని నా మనసుతో మీకు చూపించే ఒక చిన్న ప్రయత్నం. నేను శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నాను. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సుమారు 156 ఎకరాల విస్తృతిలో ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద కార్యాచరణలో ఉన్న హిందూ. ఇంకా ఈ దేవాలయం ప్రాణగణంలో 21 గోపురాలు ఉన్నాయి. వాటిలో రాజగోపురం 237 అడుగుల ఎత్తులో ఉంది. ఆ భారీ గోపురాన్ని చూసిన క్షణమే నా మనస్సు ఆ నగరంలో మునిగిపోయింది. ఈ దేవాలయం కేవలం ఒక గుడి కాదు, అది కాలాన్ని దాటుకుని నిలిచిన ఒక దైవ శక్తిలా అనిపించింది. ప్రతి శిల్పం, ప్రతి రాయి, ప్రతి మండపం ఎన్నో శతాబ్దాల కథలను నిశ్శబ్దంగా దాచుకున్నట్టు అనిపించింది. అక్కడ వినిపించే మంత్రాలు, బ్రాహ్మణులు చేసే పూజలు, గంటల శబ్దం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టించాయి. పడుకుని ఉన్న శ్రీరంగనాథ స్వామిని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, ఒళ్ళు పులకరిస్తుంది.